ఎంత తెలుగుదేశం నాయకులకి పోలీసులు పాపం చాలా వరకు లాయల్టీనే ప్రదర్శిస్తున్నారు. ఎంతగా చిరాకు తెప్పిస్తే రెచ్చిపోయారు. కానీ ఇప్పుడు ఒక సిఐని ఏం చేస్తారో తెలియదు. నువ్వో నేను చూసుకుందాం, భయపడేదే లేదు, ఎక్కడైనా తేల్చుకుందాం, నువ్వు నేను ఇద్దరమే కొట్టుకుందాం, నువ్వు నా కాలు విరగొడతావో నేను నీ కాలు విరగొడతానో, నీకే కాదు మాకు దమ్ముంది, నీ గవర్నమెంట్ ఉందనుకుంటే ఆ గవర్నమెంట్కే సమాధానం చెప్తా, పొలిటికల్గా వస్తా, నేను కూడా ఎమ్మెల్యేను, మినిస్టర్ను, సీఎంను కలుస్తా అంటూ సిఐ చినమల్లయ్య పల్నాడు జిల్లా కారంపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకుడికి వాట్సాప్లో వాయిస్ సందేశాలు పంపించి బెదిరింపులకు దిగారన్నది ఈనాడు రాసుకొచ్చిన వార్త. ఆ సందేశాలు సామాజిక మాధ్యమాలు వైరల్ అవుతున్నాయి. 2024 మార్చి 25న కారంపూడి సీఐగా పనిచేసిన చినమల్లయ్య అప్పుడు వైకాపా ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతో బస్టాండ్ ఎదురుగా టీ స్టాల్ వద్దకు వచ్చిన తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చప్పిడి రాము ఆ పార్టీ కార్యకర్తల మీద దాడికి ఉపక్రమించారు. ఇదేమని ప్రశ్నించిన రాము మీద రివాల్వర్ ఎక్కుపెట్టి కాలుస్తాంటూ బెదిరించారు. స్టేషన్ తీసుకెళ్లి రౌడీ షీట్ నమోదు చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఉన్నతాధికారులు స్పందించి చినమల్లయ్యను బదిలీ చేశారు. ఇటీవల అతని మీద చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాము మరికొందరితో కలిసి మంత్రి నారా లోకేష్ను కోరారు. ఈ నేపథ్యంలో సిఐడిలో పనిచేస్తున్న చినమల్లయ్యను 4 రోజుల కింద వీఆర్కి పంపారు. దీని మీద ఆగ్రహం పెంచుకున్న సిఐ దీని అంతటికీ రామునే కారణమని భావించి ఆయన ఫోన్కి వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పంపి బెదిరింపులకు దిగారన్నటువంటిది హైలైట్ చేసి